అపస్మా ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి స్పోర్ట్స్ మీట్లో 13 పాఠశాలల నుండి 360 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సిటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్, జిల్లా అధ్యక్షులు స్టేట్ అడ్వైజర్ వెంకట్రామయ్య, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, జిల్లా సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి, జిల్లా ట్రెజరర్ కృష్ణారావు, సిటీ సెక్రటరీ రమేష్, ట్రెజరర్ అభిషేక్ రెడ్డి, ఇతర గౌరవ కరస్పాండెంట్స్ పాల్గొన్నారు. 400 మీటర్ల పరుగు పందాన్ని గౌరవ డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్ నాయక్ గారు ప్రారంభించారు. Coming forward is Sri Sahima Alvinas sports person. Coming over here. The blue dress and a colorful dress by Sri Sahima Alvinas sports students. A grand salute is here and followed by Sri Sai Chaitanya English Medium School. With their grand school uniform, Sai Chaitanya School students, you have to turn here and salute ma. All the students, after coming here, you have to turn to the stage and salute. Yes. And next followed by LLF school students, as displayed by the placards. LLF school students saluting the flag, and they are followed by Ajanta English Medium School with a orange color dress, and the next is followed by St. Anne's English Medium School with a Saturday uniform. Salute Vijay sir. Vijay sir, Boys High School, Dargah Meter sir. Ramesh, Insta program elaga hutu. I request on Nellore District President Sri N. Sever garu to please come onto the stage. Stop it. And I request District President Sri P. V. Krishnarao garu to please come onto the stage. And I request our beloved correspondent sir, Sri Akhilesh Reddy garu, Krishnaveni English Medium Talent School, to please come out to the stage. Finally, followed by Pragati English Medium Schools, saluting the flags. And all the schools are arranged and formed. దాన్ని కొద్దిగా సార్ రండి సార్ స్టార్ట్ అయింది ఫ్లాగ్ సెలెక్ట్ ఆర్డర్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ Rural School Sports Meet. I request all the guests. जय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. I request Sever garu to deliver his valuable speech on the occasion of this Apasma sports meet. I request Radhika madam and Konda Reddy sir to please come over to the stage. Sir, next. I request all the students to please sit down. Take your seats.
ధీటుగా ఉండే విధంగా ఈ యాజమాన్యం వాళ్ళందరూ ఆలోచించి మన ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న విద్యార్థులు కూడా ఆటలలో రాణించే విధంగా ఉన్నారు. చాలా మంది ఆటల్లో రాణించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా వెతికి బయటికి తీసి స్టేట్ లెవెల్లో పంపించడం కోసం వాళ్ళల్లో ఉన్నటువంటి ఆటల్లో ఉన్న ప్రావీణ్యతను ఎవరైతే ప్రావీణ్యులుగా ఉంటారో వాళ్ళందరినీ ఆ స్థాయిలోనే పైకి పంపించడం కోసం మంచి ఆలోచనతోటి ఈ యొక్క స్పోర్ట్స్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందాక సార్ చెప్పేసి పార్టిసిపేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గెలుపోవడం తర్వాత విషయం, ముందు పార్టిసిపేషన్ ఉండాలి ప్రతి ఒక్క దాంట్లో. అదే పేరుతోటి ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహిస్తామని అనౌన్స్ చేసినందుకు ఒకసారి ఈ అపస్మ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులారా, ఆటలు అనేవి చదువులో ఒక భాగము. ఖచ్చితంగా ఆటల్లో ఎవరైతే చురుగ్గా ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో మనం ఏ పని చేయాలనుకున్నా కానీ అది నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహించగలం. అంటే మీ దశలో మీకు ఇష్టమైంది చేయాల్సింది ఏమిటి? చదువు. మరి ఆ చదువును విజయవంతంగా నిర్వహించాలి అంటే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదవాలి అంటే మనం ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం అవసరము. ఒక ఉదాహరణ చూడండి. ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ ఎవరికి పొట్టలేదు. వీళ్ళందరూ వాకింగ్ చేస్తున్నారు, నాకు మాత్రం పొట్టుంది. నేను వాకింగ్ చేయట్లేదు, చేయడానికి నాకు కుదరట్లేదు, టైం లేదు, బద్ధకము, ఏదో కాదు. ఆ వ్యత్యాసం ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఇంకోటి, ఈ ఆటల విషయానికి వచ్చినప్పుడు నేను చదువుకున్నప్పుడు ఒక ఖోఖో ఆడుతున్నాను. ఖోఖో ఆడేటప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఫాస్ట్ ఉండాలి, కరెక్ట్నెస్ ఉండాలి, స్పోర్టివ్నెస్ ఉండాలి. ఈ మూడింటిలో ఏం లేకపోయినా కానీ మనం ఆట ఆడి వేస్ట్, ఆరోగ్యంగా ఉండి వేస్ట్. నేను అక్కడ ఉండలేకపోవడం వల్ల, ఉదాహరణకి నన్ను ఒక వ్యక్తి వచ్చేసి నన్ను పెట్టాడు. నేను అవతల పరిగెత్తే వ్యక్తిని అంటుకోవాలి. ఆ తాకే టైంలో బాగా ఫాస్ట్గా వెళ్ళేసి, అప్పుడు మాకు మీకన్నా ఈ టీ షర్ట్లు వగైరా ఉన్నాయి, ఏం లేవు, ఒట్టిపోయిన ఉండేవాళ్ళం. నేను ఆ మూమెంట్ కంట్రోల్ చేసుకోలేక ఈ చేయితోటి వాడి ఈపు మీద గట్టిగా తాకాను. వాడికి ఇంత అచ్చుపడింది. వెంటనే నన్ను డిస్క్వాలిఫై చేసి, నువ్వు అసలు ఆటకే పనికి రావాలని చెప్పి తీసేశాడు. సో ఆ విధంగా ఉండదు, కంట్రోలింగ్ అనేది కూడా రావాలి. శుభాశీస్సులు. మరి ఇప్పుడే చెప్పినట్టుగా 2016లో మనోహర్ రెడ్డి గారి ఒక డ్రీమ్. మనోహర్ రెడ్డి గారు అనే వ్యక్తి మీకు బహుశా తెలియకపోవచ్చు. ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఆయనే. మైసూర్ స్కూల్ కరస్పాండెంట్, ఒక టీచర్గా పనిచేసి ప్రమోషన్ మీద ఎంఈఓ అయిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్ బాగోగుల కోసం ఆయన అహర్నిశలు తప్పించే సందర్భంలో కరోనా టైంలో చనిపోవడం జరిగింది. ఆయన మా అందరి ఉద్దేశం ఏంటంటే, పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. ముందు ఈ స్పోర్ట్స్ మీట్ అనేది చాలా చాలా ఇష్టం ఆయనకు. రెండోది వచ్చి 10th క్లాస్ మంచి రిజల్ట్ రావాలంటే టాలెంట్ టెస్ట్ వాళ్ళకి ముందుగా ఒక ఎగ్జామ్ పెడితే ప్రిపరేషన్ బాగా అవుతుందని చెప్పేసి అది కూడా ఆయన డ్రీమ్. అవన్నీ ఆయన ఉన్నప్పుడు కూడా స్టార్ట్ అయినాయి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకార్థం ఆయన చేసిన సేవలకు మా అందరూ కృతజ్ఞతగా ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్పోర్ట్స్ మీట్ కానీ లేదా టాలెంట్ టెస్ట్ కానీ కంటిన్యూ చేస్తున్నాం. అలాగే టీచర్ ట్రైనింగ్ కూడా మంచి టీచర్గా తయారైతేనే మీకు మంచి విద్యార్థిని అవి కూడా టీచర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్న పని ఈ అపస్మాన్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అపార్ట్మెంట్ అసోసియేషన్ చేసే కార్యక్రమం. ఈరోజు గతంలో ఈ గవర్నమెంట్ స్కూల్లోనే బహుశా ఈ స్పోర్ట్స్ మీట్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్లో ఎక్కడే రాష్ట్రంలో ఎక్కడ ఉండవు. మన జిల్లాలో కూడా ఒకసారి జరిపాక జరపలేదు. ఇక నుంచి మనోహర్ రెడ్డి గారి ట్రస్ట్ అని ఒక స్టార్ట్ చేసి తద్వారా ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ మీట్ జరగాలని, అలాగే టాలెంట్ జరగాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం కమిటీ. అందులో భాగంగా స్కూల్ లెవెల్లో ఒకసారి మీరు అందరూ ఆడేశారు. ఆ స్కూల్ లెవెల్ ఆడిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసి నియోజకవర్గ స్థాయి, ఈరోజు నియోజకవర్గ స్థాయి తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తున్నారు. ఇలాగ ఉదయగిరి నియోజకవర్గం, ఆత్మకూరు, కోవూరు, కావలి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్ సిటీ ఎన్ని 8-7 నియోజకవర్గాలు కూడా ఇలాగ జరిగి 3 అయిపోయినాయి. రిమైనింగ్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో ఒక 48 మంది సెలెక్ట్ అవుతారు.
మనకి 16 ఈవెంట్స్ ఉన్నాయి. 16 3 48 మంది అన్నమాట. ఈ 48 మంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వస్తారు. దాదాపు 350 నుంచి 400 మంది దాకా రేపు 28వ తేదీన సండే ఇదే ప్రాంగణంలో జరుగుతుంది. అప్పుడు ఫైనల్ జిల్లా అన్నమాట. ఈ జిల్లాలో పోటీలో ఉంటే తర్వాత అంతటితో అది జిల్లా వరకు ఉంది. రాబోయే రోజుల్లో స్టేట్ కూడా పెట్టాలని ప్లాన్ ఆలోచన చేస్తున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం మీరు క్లాస్ రూమ్లకే పరిమితం కాకుండా అక్కడే ఎప్పుడు మగ్గకుండా టెన్షన్ పడకుండా అప్పుడప్పుడు ఇలాంటి రిలాక్సేషన్ కావాలి. ఇక్కడ ఈ పోటీలు ఎప్పుడు పెడుతున్నాం ఆటోమేటిక్గా మీకున్న అవకాశాలు హాలిడేస్లో కానీ సండేస్ కానీ ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రాక్టీస్ చేస్తారని మా అందరికీ తెలుసు. రాబోయే రోజులు ఈ సంవత్సరం కూడా అటు ఇటున్నా కూడా ఈ ఎవ్రీ జరుగుతాయి కాబట్టి స్కూల్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. మీరు కూడా మీకే స్వతహా కూడా ప్రిపేర్ అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచన చేశాం. దీనికి అందరికీ కరస్పాండింగ్ మిత్రులందరూ కూడా సహకరించారు. మరి దాని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీకు ఇందా సార్ చెప్పినట్టుగా ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఏ సౌండ్ బాడీ ఈజ్ ఏ సౌండ్ మైండ్. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా సౌండ్గా బాగుంటామో మన మైండ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే మన బలంగా లేకపోతే మన బాడీ అంటే బలంగా తిని బాడీ పెంచుకోవడం కాదు, బలంగా ఫిజికల్గా ఇట్లా ఆటలాడిన తర్వాత స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా మైండ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ మైండ్ ఉంటుందో మీరు చదివేది జ్ఞాపకం ఉంటుంది, చక్కగా గుర్తుకొస్తుంది. ఇది దగ్గర సత్యమని చెప్పి అందరం మనం చెప్పేదే కానీ ఆచరణలో మనం చేయలేకపోయాం. ఇక్కడ నుంచి చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సిటీ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే ఈనాటి మా రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి, ఈనాటి గౌరవ అతిథిగా విచ్చేసిన మన డిప్యూటీ టీఈఓ శ్రీ నాయక్ గారికి, ఇతర గౌరవ కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ఆటల పోటీల్లో పాల్గొనడానికి విచ్చేశారు. ముందుగా మీకు అభినందనలు. సో ఇప్పుడే చెప్పారు మన అధ్యక్షులు వారు, ఇది పోటీ కాదు, మనం అందరం కూడా విద్యార్థులం, క్రీడలు మన జీవితంలో ఒక భాగంగా ఉండాలనే ఆలోచనతో అపస్మా ఈ పోటీలు పెట్టింది. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, బలమే జీవనము బలహీనతే మరణం అన్నాడు. అంటే ఈ రోజున బలంగా ఉన్నవాడిదే రాజ్యం. సో పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా బలంగా ఉండాలి. మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, పిల్లలు మన జాతి సంపద, వారు ఆరోగ్యంగా విద్యావంతులైతేనే దేశం బాగుపడుతుందని. ఆయన కూడా ఏం చెప్పారు, ఆరోగ్యంగా ఫస్ట్ చెప్పారు. సో మనం అందరం కూడా హెల్త్గా ఉండాలి. సో మన యొక్క గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా చెప్తున్నారు, భారతదేశం ఆరోగ్య భారత కావాలని చెప్పి. మీకు ఇంకొక 50 సంవత్సరాల భారతదేశాన్ని చూసే అదృష్టం ఉంది. మేమంతా ఇంకో 10-15 ఏళ్ళే. సో మీరందరూ బలంగా ఆరోగ్యంగా ఉంటే ఈ దేశంలో అనేక అద్భుతాలు సృష్టించబడతాయి. సాక్షాత్తు భగవంతుడు కూడా ఒక మాట చెప్తాడు, అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిందస్య దేవో దుర్బల ఘాతుక అని. భగవంతుడు కూడా ఎవరిని బలి కోరుకుంటాడు, అశ్వం గుర్రాన్ని కాదు, గజం ఏనుగును కాదు, వ్యాఘ్రం పులిని అసలే కాదు, ఎవరిని అంటే మేకల్ని వాళ్ళని కోరుకుంటాడు. అంటే దేవుడు కూడా బలహీనను కూడా క్షమించడు. కాబట్టి మనం ఒక బలమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరందరూ కూడా రాబోయేటువంటి చదువులో కావచ్చు, ఆటల్లో కావచ్చు, ఇతర యాక్టివిటీస్లో కావచ్చు, శుభ్రంగా తినాలన్నా కూడా ఆరోగ్యం ఉండాలి, మీకు నచ్చినవి తినాలన్నా కూడా. సో ఆ ఉద్దేశంతో మీరందరూ కూడా శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటాం. ఓటమి అనేది దాని గురించి అసలు మర్చిపోండి, పార్టిసిపేట్ చేయడమే మన ముఖ్యం. గెలుపోవటంలు అనేవి ఎవరి యొక్క టాలెంట్ బట్టి ఉంటుంది. అందరికీ మరోసారి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన డిప్యూటీ డిఓ వెంకటేశ్వర నాయక్ గారికి, అదేవిధంగా మన అపస్మా ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి అపస్మా నాయకులకి మరియు కరస్పాండెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క స్పోర్ట్స్ మీట్కి ఇంత ఉత్సాహంగా అన్ని స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నా శుభాశిస్సులు. ముఖ్యంగా ఈ అపస్మా తరఫున స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం అనేది 2016లో మన స్వర్గీయ మనోహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ ఈ స్టేడియంలో నిర్వహించాము. తర్వాత వచ్చేసి ఈ కొంత గ్యాప్ వచ్చింది, 9 years తర్వాత మళ్ళా ఈ సంవత్సరం మళ్ళా నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహించేదానికి ఫస్ట్ మొత్తం సిటీ రూరల్ ఒకే రోజు అనుకున్నాము, కానీ ఎక్కువ స్కూల్స్ అయినందువలన
ఈరోజు సిటీ వారి యొక్క స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేశాము. అదేవిధంగా 26వ తారీఖున మన యొక్క సిటీకి సంబంధించినటువంటి చేస్తున్నాము. 28న జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఫస్ట్ వచ్చినటువంటి వారికి అందరూ కూడా 28 ఆదివారం రోజు నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా కరస్పాండెంట్స్ సహకరించి ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ పంపించినందుకు ప్రతి కరస్పాండెంట్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనం ఏదో ఈ స్పోర్ట్స్ మీట్ అనేది పాకిస్తాన్ ఇండియా క్రికెట్ అనుకోకుండా మనం అందరం కూడా ఒక ఫ్రెండ్లీ మూడ్లో పోతున్నాము. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ పీఈటీలు మనం పిల్లలను తెచ్చున్నాము. కాబట్టి వాళ్ళకి మనం ఈ స్కూల్స్ నుంచి తెచ్చినటువంటి పీఈటీలు అందరూ కూడా సహకరించండి. ఫైనల్ డెసిషన్ అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి దీంట్లో ఎలాంటి మనకి ఇబ్బందులు లేకుండా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కలిపినందుకు ఒకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.